ఇండియాలో మైనారిటీ కమ్యూనిటీస్కి తన ఓన్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకునే రైట్ ఉందా? గవర్నమెంట్ ఇంటర్ఫేర్ చేయగలదా? ఆర్టికల్ 30 ఈ క్వశ్చన్కి పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తుంది. ఆర్టికల్ 30 ప్రకారం ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ తన చాయిస్ ప్రకారం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్ట్రేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మైనారిటీ కమ్యూనిటీస్కి ఓన్ స్కూల్స్ రన్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్టికల్ 30 చెప్తుంది, గవర్నమెంట్ సహాయం ఇవ్వడంలో మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని డిస్క్రిమినేట్ చేయకూడదు. అంటే గ్రాంట్ అండ్ ఫండింగ్ ఇవ్వకుండా బ్లాక్ చేయడం ఇల్లీగల్. ఈక్వాలిటీ బిఫోర్ లా మెయింటైన్ చేయాలి. ఆర్టికల్ 30 కంప్లీట్ ఫ్రీడమ్ కాదు, రీజనబుల్ రెగ్యులేషన్ అప్లై అవుతాయి. క్వాలిటీ స్టాండర్డ్స్, అకాడమిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ గవర్నమెంట్ ఫుల్ కంట్రోల్ తీసుకోలేదు. బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఇండియా డైవర్సిటీ కంట్రీ. లాంగ్వేజ్ అండ్ రిలీజియన్ బేస్లో మైనారిటీస్ ప్రొటెక్ట్ అవ్వాలంటే ఎడ్యుకేషనల్ ఆటోనమీ క్రూషియల్. ఆర్టికల్ 30 మైనారిటీ ఐడెంటిటీని సేఫ్గార్డ్ చేస్తుంది. మైనారిటీ రైట్స్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ కావాలా? ఆర్టికల్ బై ఆర్టికల్ తెలుగులో నేర్చుకోవాలి అంటే లైక్ అండ్ కామెంట్. మన కాన్స్టిట్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.